ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళు ఎక్సెల్ సూపర్ బళ్ళు ఎక్సెల్ 100 బళ్ళు తోలతాకి ఇబ్బంది పడిపోతూ ఉంటారండి. ఎందుకంటే చాలా డౌన్లో ఉంటుంది కాబట్టి. సరే అంత డౌన్ ఉన్న బండి తోలతాం ఎందుకు, పెద్ద బండి తోలొచ్చు కదా అంటే, మరి పొలం పనులకి కూలి పనులకి వెళ్ళేటోళ్ళకి అంత పెద్ద బళ్ళు తోలతాకి వాళ్ళకి రాదు. ఒకవేళ నేర్చుకున్నా సరే ఆ గడ్డి మోపులు అవి తెచ్చుకుంటాకైతే పెద్ద బళ్ళు అనేవి పనిచేయవు. సో దానికోసం అయితే చాలామంది ఏం చేస్తారంటే, వాళ్ళు పొడుగున్నా సరే ఈ ఎక్సెల్ సూపర్ బళ్ళు అని ఎక్సెల్ 100 బళ్ళు అని అవే తోలి అడ్జస్ట్ అయిపోతూ ఉంటారండి. కానీ అవి తోలేటప్పుడు పాపం వాళ్ళకి ఆ బండి అనేది కురసైపోయి ఆ కాళ్ళు అనేవి కొంచెం పొడుగైపోయి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారండి. అలాంటి వాళ్ళు కనుక ఎవరన్నా ఉంటే మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా చూడండి, ఓకేనా. సో మొత్తం వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ గురించి నేను చెప్తున్నాను. వీడియో అయితే లాస్ట్ చూస్తూ ట్రై చేయండి, ఎక్కడ స్కిప్ చేయమంటే. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అయినా సరే మన ఇళ్లలో మన తాతయ్యలు కానీ మన డాడీస్ కానీ లేకపోతే మన ఎవరో ఒకరు మన చుట్టాలు కానీ ఎవరో ఒకరు ఎక్సెల్ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటి అంటే ఈ సీట్ సెట్టింగ్ చాయిస్ ఇరిగిపోయి కొంతమంది ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది వచ్చేసి హైట్ ప్రాబ్లం అండి, ముఖ్యంగా హైట్ ప్రాబ్లం, ఓకేనా. వెనకాల క్యారేజ్ ఏదైతే హైట్ ఉందో ఎదర సీట్ కూడా అదే హైట్ ఉంటుందండి, పెద్ద తేడా ఏమీ ఉండదు, ఓకేనా. కానీ బండి మీద కూర్చుంటే ఏదో కింద భూమి మీద కూర్చున్నట్టు ఉంటుంది. సో ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలంటే ఏం చేయాలి చూడండి ఒకసారి. ఎక్సెల్ సూపర్ బండి చూస్తారు కదండి, ఈయనైతే మరి కూలి పనులకి పొలం పనులకి అక్కడ ఇక్కడ వెళ్ళేటోళ్ళు గడ్డి మోపులు అయితే తెచ్చుకుంటూ ఉంటారండి. సో మొత్తానికి వచ్చేసి ఆయన అయితే చాలా హైట్ ఉంటారు. కాకపోతే ఏంటంటే మరి మనిషి కూడా మంచి భారీ పర్సనాలిటీ అండి. కాకపోతే ఏంటంటే బండి అయితే చిన్నదైపోయింది. సో మొత్తానికి వచ్చేసి మరి ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి. బండి కస్టమర్ అయితే చెప్పింది ఏంటంటే సీట్ ఇరిగిపోయింది. ఒక 2-3 డేస్ నుంచి ఆయన అయితే అలాగే తిరుగుతున్నారండి. మా దగ్గర అయితే కరెంట్ అయితే సరిగ్గా ఉండట్లేదు, ఒక రోజు ఉంటే ఇంకో రోజు ఉండట్లేదు. ఎందుకంటే ఈ 24 అవర్స్ లైన్లు అయితే లాగుతూ ఉన్నారు. సో దానికోసం అయితే కరెంట్ అయితే చక్కగా అసలుకే ఉండట్లేదు. సో దానికోసం అయితే ఈయనైతే పాపం 2 డేస్ నుంచి అలాగే తిప్పిస్తున్నాను. సో సరే వచ్చారు కదా, మరి ఆయన అయితే పొడుగు మనిషి, మరి ఆయన ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారని చూస్తూనే ఉన్నా. బండి ఎక్కడ ఆగిపోయినా సరే ఆయన అటు ఇటు ఇటో కాలు వేసుకొని అలా వెళ్ళిపోతున్నారు, ఏదో సైకిల్ నెట్టుకుని వెళ్ళిపోయినట్టు బండి మీద కూర్చొని. సో ఆ ప్రాబ్లం మనం సాల్వ్ చేయాలి, ఆయన కొంచెం ఇబ్బంది పడిపోతున్నారని చెప్పి మనం సొంతంగా ఆలోచించి ఏం చేసామంటే ఆ చాయిస్కి ఏమో మంచిగా పైప్ మొక్కలు, మంచి హెవీ పైప్ మొక్కలు తీసుకొచ్చి వెనకాల ఒకదాన్ని ఒకటి కట్ చేసి దాని మీద పెట్టుకొని మనం ముందు సరిపడా ఒకటి పెట్టుకొని మంచిగా అయితే వెల్డింగ్ పెట్టుకుంటున్నామంటే, వెల్డింగ్ పెట్టుకోవడం చాలా పర్ఫెక్ట్గా పెట్టుకోవాలండి. మనం అటు ఇటు వంకర టెంగర్గా పెట్టుకోకూడదు. వంకర టెంగర్ పెట్టుకున్నామంటే మళ్ళీ అలాగే ఊడిపోతే ఆగదు. సీట్ కూడా వంకర టెంగర్ కనపడి చూస్తా కూడా ఏదో వంకరగా ఉంటుందండి, వంకర మొహం వేసుకుని ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో మొత్తానికి వచ్చేసి మనమైతే వెల్డింగ్ పర్ఫెక్ట్గా చేస్తున్నామండి, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా. కాకపోతే దీనికి కొంచెం టైం పట్టిందంటే ఒక 1 అవర్. ఎందుకంటే మరి ఈ వెల్డింగ్ పెడతాక మనకి చాలా టైం పట్టింది. ఎందుకంటే ఈ ముక్కలు కట్ చేసుకోవాలి, మరి అడ్జస్ట్మెంట్ చూసుకోవాలి, ఎంత పొడుగు వస్తుంది ఎంత వస్తుంది ఏంటో చూసుకొని కరెక్ట్గా సీట్ సెట్ అయితే లేదా అంతా మనం ఎస్టిమేషన్ వేసుకొని మరి చేయాలి కాబట్టి కొంచెం ఏదో టైం పట్టిందండి. సో మొత్తానికి వచ్చేసి వెల్డింగ్ చూస్తున్నారు కదండి, చాలా అంటే చాలా నీట్గా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా పెడుతున్నాను. సో మొత్తానికి వచ్చేసి మన వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళలో కనుక ఈ ప్రాబ్లం ఎక్సెల్ సూపర్లోనే ఎక్సెల్ 100 తోలేటోళ్ళు ఎవరైనా కనుక ఫేస్ చేస్తున్న నా కింద కామెంట్స్లో కామెంట్ చేసుకుంటారు. ఎందుకంటే వీడియోలు చాలా కష్టపడి చేస్తున్నాము, అంత కష్టపడి చేసినా సరే కొంతమంది అసలు చూసి పట్టించుకొని వెళ్ళిపోతున్నారు, లైక్ కూడా కొట్టలేదు, కొంతమంది చూడట్లేదు. సో చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నానండి. అంటే హార్డ్ వర్క్ ఎవరి కోసం చేస్తున్నావా నువ్వు అడగొచ్చు నన్ను, నా కోసమే చేస్తున్నా హార్డ్ వర్క్. ఓకే, ఈ వర్క్ నేను చేస్తున్న మీకు కూడా ఉపయోగపడాలి, మీకు కూడా క్లారిటీ రావాలి, ఓకేనా. ఇప్పుడు నేను చేస్తున్నానండి ఈ సీటు, దీన్ని ఈ విధంగా కూడా లేపుకోవచ్చు అని చెప్పి మీకు తెలియదు కదా. అది మీకు ఎవరు మ్యాక్సిమం చెప్పరు, అక్కడ కూడా చెప్పరు. వెల్డింగ్ షాప్ కూడా చెప్పడం ఇరిగిపోయిందని చెప్పి వెళ్ళినా సరే ఏం చేస్తారు, అక్కడికక్కడ వెల్డింగ్ పెట్టేసి చాయిస్ మొక్కగా ఒకటి చిన్న వెల్డింగ్ పెట్టేసి సీటు మొక్క అలా పంపించేస్తారు. అది కూడా తాత్కాలికంగా, అది పర్మనెంట్గా ఉండదు. సో ఓకేనా. మరి నాకు తెలుసు, నా చేతిలో నేను మెకానిక్ని, నా చేతిలో వెల్డింగ్ వర్క్ కూడా ఉంది కాబట్టి నేను చేస్తున్నాను. నేను చేసేది మరి మీకు కూడా తెలియాలి కదా. అంటే ఈ విధంగా దీన్ని చేయొచ్చు, ఈ విధంగా నేను చేయించుకోవచ్చు, ఈ విధంగా బండి హైట్ లేసిద్ది, ఈ విధంగా కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు అని మీకు కూడా తెలియాలి కదా. మీకు తెలియాలని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను, ఓకేనా. మరి ఎంత కష్టపడి వీడియో ఒక మనిషితో తీపించుకొని ఎంత కష్టపడి చేసినప్పుడు మీరు దాన్ని లైక్ కొట్టకుండా వెళ్ళిపోయారంటే ఉపయోగం ఏముందండి. మీరు లైక్ కొడితేనే కదా నాకు కూడా కొంచెం వ్యూస్ వచ్చేవి, కొంచెం లైక్స్ వచ్చేవి, ఓకేనా. కొంచెం ఫాలోయింగ్ అనేది పెరిగేది, ఓకేనా. ఖచ్చితంగా కూడా మన వీడియో చూసిన వాళ్ళు ఎక్కడ నుంచి చూస్తున్నారు, మీరు ఏ నుంచి చూస్తున్నారు ఏంటి అది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి గురు. చాలామంది లాంగ్ వీడియోస్ చూస్తున్నారండి, ఒక 200, 300, 400 మంది చూసారనుకోండి, అందరూ 1, 2, 3 కామెంట్ చేస్తున్నారు, మిగతా వాళ్ళు ఎవరు చేయట్లేదు. ఒక 10 మంది 20 మంది లైక్ చేస్తున్నారు, మిగతా వాళ్ళు ఎవరు చేయట్లేదు, ఓకేనా. కొంచెం చేయండి గురు, మీరు ఇంకా నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా నేను ముందుకెళ్ళే ఛాన్స్ ఉంది, ఓకేనా. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, దేని గురించి కావాలి, దేనికోసం కావాలి, ఏ బండి గురించి కావాలి, మీరు ప్రతిదీ కూడా నాకు కామెంట్ చేశారంటే ఖచ్చితంగా కూడా నేను ట్రై చేస్తాను, ఓకేనా. నేను ఖచ్చితంగా కూడా ట్రై చేస్తాను వీడియోస్ ఇంకా అంటే మీరు అడిగింది నేను చేస్తాను, ట్రై చేస్తాను, ఓకేనా. డిస్పాయింట్ అయితే నేను ఖచ్చితంగా కూడా చేయను ఎవరిని కూడా. సో మొత్తానికి వచ్చేసి ఇది చూస్తున్నారు కదండి, ఆల్మోస్ట్ అయిపోతాకు వచ్చేసిందండి, ఓకేనా. ఆల్మోస్ట్ అయిపోతాకు వచ్చేసింది. ఇది అయ్యే లోపు మనకి కనీసం 3 సార్లు కరెంట్ అయితే పోయిందండి. అబ్బో ఇది మామూలు తరపడు కదండి. కస్టమర్ అయితే పాపం పొద్దున 8 నా దగ్గర అయితే బండి పడటం జరిగింది. నేనైతే కస్టమర్కి సాయంత్రం 7:30కి ఇచ్చానండి. అంటే దగ్గర 12 అవర్స్ నా దగ్గర బండి ఉంచుకున్నానండి. అంటే అది నా తప్పు కాదండి, వెళ్ళి కరెంట్ అయితే లేదు. సో దానికోసం అయితే మనకి లేట్ అయిపోయింది. సో మనమైతే కొంచెం ఏం చేస్తామంటే చూస్తున్నారు కదంటే చాలా పర్ఫెక్ట్గా
అంటే మనం అన్ని యాంగిల్స్లో కూడా పైనుంచి కింద నుంచి అటుపక్క ఇటుపక్క మొత్తం 4 యాంగిల్స్లో కూడా ఖచ్చితంగా వెల్డింగ్ అతుకుతుందా లేదా, పర్ఫెక్ట్గా ఉందా లేదా, గట్టిగా ఉందా లేదా అని చెప్పి ప్రతిదీ మనం చెక్ చేసుకుని మరీ పెట్టుకున్నాం. మరి అన్న నువ్వు సుత్తితో ఎందుకు అదరకొడతాం అన్న మీరు కొంచెం కాదండి, కింద క్లాంప్ ఫిట్టింగ్ ఒకటి వచ్చింది. ఆ ఫిట్టింగ్ను కొంచెం దగ్గర కూడా నేను వెల్డింగ్ అయితే చేస్తాను, ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది, ఇంకా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే మరి ఈ మనిషి ఆయన కొంచెం భారీ మనిషి ఏంటి అంటే కొంచెం పర్సనాలిటీ ఉంటుంది, కొంచెం హైట్ ఉంటారు కాబట్టి మరి అంత హైట్ అంత పర్సనాలిటీ ఉన్నప్పుడు పుట్టుకొని ఎక్కడన్నా గొతుకులో పడినప్పుడు పుట్టుకొని ఇరిగిపోయింది అనుకో, అసలు ఆయన మనం తిట్టుకునే సంగతి పక్కన పెడితే ఆయనకి ఏదైనా అయిందంటే అంటే ఆయనకి ఏదైనా అయితే మన మీద కూర్చుందని కాదండి, ఏదైనా అయితే మళ్ళీ తర్వాత మనం ఫీల్ అవ్వాలి, అరే మనమే చేసాం ఇలా అయింది అని చెప్పి. అసలు మనం ఏం చేసారో చాలా పర్ఫెక్ట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, మనం ఖచ్చితంగా ఎలాగైతే పైప్ ఎస్టిమేషన్ కట్ చేసుకొని అక్కడ సెట్ చేసామో అదే విధంగా పైప్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోయింది. చూసారు కదండి, ఆ పైప్ పైన ప్లేట్ అనేది ఖచ్చితంగా సరిపోయింది. మనం 4 హోల్స్లో కూడా మంచిగా బోల్డ్ సీటుకి బోల్డ్ ఉంటాయి కదండి, అందులో కూర్చోబెట్టుకొని మంచిగా బిగించి చేసుకుంటే అయిపోద్ది, పేడ అయితే వదిలేసిద్ది. సో మొత్తానికి వచ్చేసి మీరు నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి, ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకొని అసలుగా పోమాకండి, ఎందుకంటే కొంచెం చూస్తున్నారు కదా హార్డ్ వర్క్ చేస్తున్నామండి. ఈ వెల్డింగ్ చేసేటప్పుడు అక్కడక్కడ కాలుతూనే ఉంటుందండి. మీలో ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ వెల్డింగ్ అంటే మీరు కూడా వచ్చి ఉంటే, మీరు కూడా వెల్లర్స్ అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ వేసుకోండి గురు, ఓకేనా. సో మొత్తానికి వచ్చేసి చాలామంది అడుగుతున్నారన్నా నీ అడ్రస్ ఎక్కడ అని అడుగుతున్నారండి. ఓకే, నా అడ్రస్ వచ్చేసి అసలు నా ప్రాపర్ వచ్చేసి సత్తుపల్లి దగ్గర అండి, ఓకేనా. సత్తుపల్లి నేను వర్క్ నేర్చుకున్నాను, మా ప్రాపర్ వచ్చేసి సత్తుపల్లి పక్కన ఒక 5 కిలోమీటర్ల పల్లెటూరు. సో నేను వచ్చేసి అక్కడ ఏలూరు చింతలపూడి అంటే ఏలూరు డిస్ట్రిక్ట్ చింతలపూడి మండలం పక్కన ఎర్రగొండపల్లి అని ఒక విలేజ్లో ఏదో షాప్ పెట్టుకోవడం జరిగిందండి. ఇక్కడికి వచ్చి నేను 3 years 4 years అవుతుంది దగ్గరగా. సో మనమైతే ఇక్కడ A to Z వర్క్ చేస్తాం. మన దగ్గర వెల్డింగ్ వర్క్ ఉంటుంది, పంచర్ వర్క్ ఉంటుంది, కొత్త టైర్లు ఉంటాయి, ఆల్ ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ మొత్తం ఉంటాయి, తర్వాత వాటర్ సర్వీసింగ్ ఉంటుంది, మన దగ్గర సీట్ ట్యాంకర్ ఉంటే ప్రతిదీ ఉంటుందండి, ఓకేనా. ఇంకో విషయం ఏంటంటే ఈ భవానీ ఉన్నారు కదండి, భవానీ మాల వేసుకున్న వాళ్ళు ఉన్నారు కదండి, పాపం వాళ్ళు ఆ విరుముల కోసం వాటి కోసం వీటి కోసం ఆ విజయవాడ అని చెప్పి అది కనకదుర్గమ్మ తల్లిది అక్కడ అని చెప్పి చాలా చోట్ల వెళ్తూనే ఉన్నారండి. అక్కడ మరి ఆ ప్రవాహంలో కొట్టుకొని మొన్న ఇద్దరు అయితే చనిపోయారంటే పాపం. ఎప్పుడైనా సరే అండి కొంచెం చూసి వెళ్ళండి, చూసి నడవండి, ఎందుకంటే మీ భక్తి చాలా ఇంపార్టెంట్ అండి. కాదండి, భక్తి చాలా ఇంపార్టెంట్, కాకపోతే మీరు ఆ భక్తితో మునిగిపోతున్నారు, కానీ అంత వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకొని వెళ్ళండి అండి, ఓకేనా. ఎందుకనంటే మన ప్రాణాలు పోయినంటే మళ్ళీ తిరిగి రావండి, మన కోసం మన ఫ్యామిలీస్ ఉంటారు కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా వెళ్ళండి, ఓకేనా. దేవుడు ఎంత ముఖ్యమో మన ప్రాణం కూడా అంతే ముఖ్యమండి, ఓకేనా. అంటే మన తలరాత ఎక్కడ దాకా రాస్తుందో అక్కడే ఉంటుందండి, మనం చేసేదేమీ లేదు, కాకపోతే మనం కొంచెం అలర్ట్గా ఉండాలి కదండి. సో మొత్తానికి వచ్చేసి దైవ దర్శనం కోసం వెళ్తున్నారు, మంచి జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి. నా వీడియో ఎవరైనా బాగుండని కూడా చూసినట్టయితే. సో మొత్తానికి వచ్చేసి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ దగ్గర వర్షాలు వస్తున్నాయా లేదా నాకైతే కామెంట్ చేయట్లేదు, ఎండలో పేలిపోతున్నాయండి. సో మొత్తం వచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.